సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము ఒక తెలుగుదేశం లీడర్ మరి రమణ అనే వ్యక్తి అనవసరమైన వ్యాఖ్యలు, సంబంధం లేని మాటలు మాట్లాడడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మొన్న వాళ్ళొక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ పెళ్లిలో మన ఆర్థిక మాజీ శాఖ మంత్రిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. దానికి అతని కుమారుడు అటెండ్ కావడం జరిగింది. దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. పక్కన పెట్టినాడు, పార్టీలోనే పూర్తి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టినాడనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం, ఎలా ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటాను అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అని ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీది నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి వాళ్ళతో చేపించి మెప్పు పొందు, కానీ ఇట్లా ఒక దగ్గర మెప్పు పొందడానికి అనవసరం వ్యాఖ్యలు చేయొద్దు రమణ గారు. మీరు బుగ్గన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్లు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. పెట్టి ఎంక్వైరీ పెట్టించుకోండి. దాని గురించి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమవుతుంది? ఒకసారి చేసి నిరూపించుకోండి. ఇప్పుడు డోన్లో లిక్కర్ స్కామ్ అంటారు. లిక్కర్ స్కాముల గురించి చెప్పండి. డోన్లో ఏం లిక్కర్ స్కాములు జరిగినా, ఎవరు ఏం చేస్తున్నారో, ఏం కదా లిక్కర్ స్కాములు చూసుకోండి, మీకు తెలుస్తుంది. దాని లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు? చూడండి. మీరు ఇంకొక వ్యక్తి యూట్యూబ్లో మాట్లాడతాడు. అతను గత వైసీపీ గవర్నమెంట్లో బుగ్గన రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బేతంచెర్లకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని, నేను బతకలేకుంటున్నాను, నా పరిస్థితి బాగలేదు, ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది, నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను కోట్ల కుటుంబంలోని కొన్ని కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గన రాజనాథ్ రెడ్డిని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి, నేను పని చేసుకుంటానన్నా, నేను పని చేసుకోకూడదు, నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ పడిచ్చిన వ్యక్తి అతను. ఈరోజు యూట్యూబ్లో ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వాట్సాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి, ఇంట్లో సింగిల్ పర్సన్లు పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పి వచ్చినాడు. అది రాజనాథ్ రెడ్డి గారికి, దశరథరామిరెడ్డి గారికి ఇద్దరికి తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకు తెలియదు. దాంట్లో మాకేదో కొంత తెలుసు. ఈరోజు అక్కడ మెప్పు పొందాలనే ఉద్దేశంతో బుగ్గన రాజనాథ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఇతను. మీరు అలా చేయొద్దండి. ఒకే పక్క ఉండి రాజకీయం అనేది రాజకీయంగా చేయండి. మీరు మా ఎమ్మెల్యేని, మా మినిస్టర్ని విమర్శిస్తున్నారు, మేము కూడా అన్ని విమర్శించాలన్న పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకొని రాజకీయం హుందాగా చేస్తే బాగుంటుంది. ఈ హుందాతనం లాస్ట్ 5 ఏళ్ళలో డోన్లో ఒక హుందాగా నడిచినాయి రాజకీయాలు. ఈ 5 ఏళ్ళు కూడా అట్లే చేయండి. డెవలప్మెంట్లో పోటీ పడండి, అభివృద్ధి చేయండి. ఇది ఎప్పుడే కానీ మన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దండి. జాగ్రత్త, ఖబర్దార్. మేము స్థానిక తెలుగుదేశం లీడర్లు కొంతమంది గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన సార్ మీద కొన్ని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు, చౌకబారు విమర్శలు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం జరిగింది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏ స్థాయి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఎంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీ ఒక 100 సంవత్సరాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యాపారాల్లో ఎటువంటి అవినీతి లేకుండా ట్యాక్స్ గవర్నమెంట్కి ప్రతి రూపాయి కడుతూ హానెస్ట్గా వ్యాపారం చేస్తున్న వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేయాలనుకున్న వ్యక్తి, అనునిత్యం డోన్ ప్రజలకు మనకు అధికారం ఇచ్చినారు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ సీట్లో కూర్చోబెట్టినారని చెప్పేసి ఆయన భావించి ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలా, ఇక్కడ ప్రజలకు ఆరోగ్య అవసరాలకు ఎటువంటి హాస్పిటల్ కావాలా, ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేరాలని చెప్పేసి 700 కోట్లతో రోడ్లు వేయాలా, లేదా ఈ ప్రాంత విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవాలా, లేదా ఆటల్లో వాళ్ళు సిటీలో ఉన్న పిల్లలకి ఈక్వల్గా ఆటలాడుకోవాలా, ఉన్నత స్థాయికి వెళ్ళాలా, ఇవన్నీ ఇట్లా తపన పడిన వ్యక్తి ఆయన. అవినీతి ఆరోపణల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా అవినీతి ఆరోపణలు చేయడానికి స్కోపే లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడున్న మీ తెలుగుదేశం లీడర్లు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వర్కులు చేసినారు. నిజంగా వాళ్ళు ఎంత ఇచ్చినారు సార్కు చెప్పమని చెప్పండి.
దేంట్లో ఇచ్చినా చెప్పండి. ఆ కాంట్రాక్టర్ బాధపడుతున్నారు ఏమని, సార్ చెప్పిన మోడలు, సార్ చెప్పినటువంటి క్వాలిటీ కట్టాలంటే చాలా తక్కువ మిగులుతుంది దాంట్లో. మరి ఆయన అంతగా ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్టర్స్ ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నారు కదా, నిజంగా అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళని చేయమని చెప్పండి. ఎంత ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారు చెప్పండి. ఎటువంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ మీరు బురద పూసుకొని ఆయనకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి బుగ్గన సార్ మీద అవినీతి ఆరోపణలు దయచేసి చేయొద్దు. ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇది మంచి సంస్కృతి కాదు. డోన్లో అటువంటి చెడు సంస్కృతి గతంలో లేదు, కొత్త సంస్కృతి మీరు తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ, డోన్లో బుగ్గన సార్ ఎట్లయితే గతంలో 3,300 కోట్ల రూపాయలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, దాంట్లో పోటీ పడదాం. మీకు మేము కౌన్సిల్లో ఉన్నాము, అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము, మీరు అభివృద్ధి చేసే అభివృద్ధిలో అన్నింటిలో మేము సహకరిస్తున్నాము. కాబట్టి అభివృద్ధిలో బుగ్గన సార్తో పోటీ పడి రాబో రోజుల్లో డోన్ను మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సమావేశానికి వచ్చిన విలేకరులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు టీడీపీ నాయకులు మర్రి రమణ గారు బుగ్గన గారి మీద లిక్కర్ స్కామ్లో పెద్ద చేపని మర్చినారని సంబోధించడం జరిగింది. ఆయన ఏమన్నా చేపన? ఒక రాష్ట్రంలో ఆర్థిక శాఖ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి ఆయనని చేప అని సంబోధించడం మీ మాట విధానానికే ఇడిచిపెడుతున్నాము. కాచి ఒక వ్యక్తిని మనం ఏమి మాట్లాడాలా అనేది కొద్దిగా పెద్దలు మీరు కూడా గ్రహించాలా. గ్రహించుకొని ఆ విధమైన మాటల్ని పక్కన పెట్టుకొని మాట్లాడితే నీకు హుందాతనం ఉంటుంది. మాకి ఈడ మా నాయకుడిని మాట్లాడిన దాంట్లో మేము కూడా హుందాతనం ప్రవర్తించాలా లేదా అనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కావచ్చి ఏదైనా పత్రికల్లో మాట్లాడేటప్పుడు హుందాతనంని మర్చిపోయి మాట్లాడొద్దండి దయచేసి. ఈ పత్రికాముఖంగా చెప్తున్నాం. సరే, లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. లిక్కర్ స్కామ్లో మీదే గవర్నమెంట్ ఉంది. ఏం చేయాలనుకున్నారు? ఉంటే ఏదైనా చేయగలరు, లేకపోతే ఏమి చేయలేరు. ఇంకోటి ఇట్లా అవినీతి పనులకి ఇట్లా దానిలకి బుగ్గన కుటుంబం చాలా దూరం. ఏ ఒక్కటి కూడా అతని మీద అవినీతి ఆరోపణలు లేవు, ఎక్కడా లేవు. కావచ్చు దీన్ని ఆలోచన చేసుకొని మీరు మాట్లాడే దాంట్లో కొద్దిగా గొప్పతనాన్ని గుర్తు చేసుకొని మాట్లాడండి ఏదైనా కానీ. ఇంకోటి వాట్సాప్ గ్రూపుల్లో ఒకడు అల్లరి చిల్లరి తిరిగేతోడు బుగ్గనయ్య ఏమి నిన్న అనాలంటే ఒక సెకండ్ పట్టదు. దొంగ గ్రానైట్ కొట్టుకుంటా, నువ్వు బిల్లులు లేకోకుండా కొట్టుకుంటా నువ్వు మాట్లాడేతోనివే. ఇవన్నీ ఆలోచన చేసుకొని ఎవరైనా కానీ మనం మాట్లాడేటప్పుడు నీ ఉందాతనం కాపాడుకోండి, మా ఉందాతనం కాపాడుకొని మాట్లాడితే బాగుంటుంది. సరే, లిక్కర్ స్కామ్ అంటున్నావు, చేతనైతే పబ్లిక్ లెగ్రాన్ని నిరూపిద్దాం. ఆ నిరూపణ మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నిరూపియండి చేతనైతే.